నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం ఒక వార్త చూస్తున్నాం. అరుస్తూ కరుస్తూ అంటే అరుస్తూ కరుస్తూ అనే చందంగా ఇక్కడ మన జవహర్నగర్లో తయారు కావడం మనం గమనిస్తున్నాం. అదేంటంటే కుక్కలు అరవడం. కుక్కలు ఎందుకు అరుస్తున్నాయి, ఎందుకు కరుస్తున్నాయి అని మనము ఒక వార్త క్లియర్గా మన జవహర్నగర్లో ఇక్కడ మంచి వార్త రాయడం జరిగింది. ఆ వార్త చదువుదాం. వ్యాక్సిన్ల కొరత, బాధితుల ఆందోళన, జవహర్నగర్లో మొదటికొచ్చిన సమస్య. చూసారా, జవహర్నగర్లో మళ్ళీ మొదటికొచ్చిన సమస్య అని ఎందుకు క్యాప్షన్ పెట్టారంటే, గతంలో అనేకమైన కుక్కలు చాలామంది చిన్నపిల్లలు ముసలి ముత్క అనే చోటు తేడా లేకుండా అందరినీ కరవడమే కాకుండా ఒక బాలుని చంపడం మనం చూసాం, కళ్ళారా చూసాం. ఎందుకంటే అది ఎక్కడో కాదు, కూతవేటి దూరంలో మన ఇక్కడ వికలాంగుల కాలనీ, అక్కడి నుంచి మల్కారం అక్కడికి వెళ్ళే పరిసర ప్రాంతాల్లో ఇక విహాన్ అనే ఒక 18 నెలల బాలుడు, 2 సంవత్సరాలు కూడా నిన్నని బాలుడు ఈ యొక్క బాలుడిని తలా భాగంతో గుంజుకొని ఈడ్చుకొని వెళ్ళడం మనం చూసాం. మన జరపల్లి ఛానల్లో కూడా ఈ యొక్క వార్తను మనం చూసాం. ఆ యొక్క బాలుడు మొత్తం రక్తస్రావణంతో అందరు కళ్ళ ముంగడ చూస్తుండగానే ఈ యొక్క కుక్కలు ఈడ్చుకొని వెళ్ళడం మనం చూసాం. అది అంతేకాకుండా విచక్షరహితంగా ఈ యొక్క కుక్కలు మనిషి లేకుంటే వేరే జంతువు అని తేడా లేకుండా ఈ యొక్క బాలుడు విహాన్ని 18 నెలలు 2 సంవత్సరాలు కూడా నిన్నని పసి కందుని అతి క్రూరంగా ఈ యొక్క గ్రామ సింహాల వేటలో ఎలా అయితే పులులు వేటాడతాయో అలా ఆ బాలుని చంపడం మనం కళ్ళారా చూసాం. అదేవిధంగా మొత్తం రాష్ట్రం అంతా ఒకటయింది ఆ రోజు. అలా చాలామంది నాయకులు కూడా వచ్చి పరామర్శించి వెళ్ళడం మనం చూసాం. అదేవిధంగా ఆ వార్త మనం చూస్తున్నాం. అయితే మనం చూస్తుంది ఏంటంటే, వ్యాక్సిన్ల కొరత, బాధితుల ఆందోళన, జవహర్నగర్లో మొదటికొచ్చిన సమస్య అని ఇక్కడ మనం ఎందుకు చూస్తున్నాం, ఎందుకు ఇక్కడ రాశారంటే, గతంలో మనం చూసాం వికలాంగుల కాలనీలో ఒక బాలుడు విచక్షరహితంగా ఒక కుక్కలు మరి ఘోరంగా అతి క్రూరంగా కిరాతంగా ఆ తలను పట్టుకొని తలకున్న భాగం మొత్తం కొరికి అన్ని కుక్కలు దండెత్తి ఆ యొక్క బాలుని విచక్షరహితంగా చంపడం మనం చూసాం. అయితే ఈ యొక్క కుక్కలు ఎందుకు అలా వేటాడుతున్నాయి, ఎందుకు అలా అరుస్తున్నాయి, ఎందుకు అలా కరుస్తున్నాయి అనే విధంగా మనం చూస్తే అక్కడ చూడాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, ఇక్కడ మొత్తం ఎంక్వైరీ చేయగా ఎక్కడెక్కడనో చికెన్ వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, అది చికెన్ మాంసానికి మరి మటన్ మాంసానికి సంబంధించినవి. ఈ యొక్క వ్యర్థ పదార్థాలు వాళ్ళు డంపింగ్ షాప్లలోకించి కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి కూతవేటు దూరంలో డంపింగ్ యార్డ్ అక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి మరో ఇంకో డంపింగ్ యార్డ్ చందంగా అక్కడ వేయడం చూసాం. అక్కడ కుక్కలకి ఆకలి వేయడంతో ఇంటింటా కుక్కలను పెంచుకోలేరు కాబట్టి ఈ యొక్క వీధి కుక్కలు చాలా కుక్కలు మోపై ఏమైందంటే ఈ యొక్క మాంసానికి అలవాటయ్యి ఈ యొక్క మనిషి మాంసమా, ఈ యొక్క కోడి మాంసమా అన్న తేడా లేకుండా పచ్చి మాంసం తిని ఈ యొక్క క్రూరంగా వ్యవహరించడం మనం గమనించాం. అదేవిధంగా ఇక్కడ ఆనందనగర్ కాలనీలో ఈ నెల 6న బీటెక్ విద్యార్థిని వెన్నెల ఉదయం 6:30 పాల ప్యాకెట్ తెచ్చేందుకు వీధిలోకి వెళ్ళింది. గుంపులుగా వచ్చి వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. యువతి చేతికి కాలిపై గాయాలయ్యాయి. యువతి హృదయాన్ని లేచి 6:30 పాల ప్యాకెట్కి వెన్నెల అనడామే ఒక బాలిక పాల ప్యాకెట్ తీసుకొద్దామని వెళ్తే ఈ యొక్క కుక్కల బెడద వల్ల చాలా భయాందోళన చెందుతున్నారు. మొత్తం గుంపులుగా వచ్చి ఆ పాల ప్యాకెట్ గుంజుకొని చేతును కరవడం చాలా మనం వార్తలు చదువుతున్నాం. అదేవిధంగా మరో ఘటన, సైకిల్పై వెళ్తున్న 10 ఏళ్ల బాలుడిని వెంబడించాయి, తుటిలో తప్పించుకున్నాడు. అంటే కుక్కలకి ఏదైనా బండి స్పీడ్ అయినా సైకిల్ స్పీడ్ అయినా ఆగదాకా అవి ఎంటాడి తరిమి కొడతాయి. అదేవిధంగా కారులో వెళ్ళినా కూడా కారు కింద పడి చనిపోతామనే భయం కూడా లేకుండా ఆ కారునే చేజింగ్ చేసి వెంబడిస్తాయి కుక్కలు. అలాంటి కుక్కలు చాలా ఈ యొక్క జవహర్నగర్లో మస్తు ఉన్నాయి. ఆ జవహర్నగర్లో కుక్కలు పట్టుకున్న వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా వ్యాక్సిన్ ఇచ్చి మళ్ళీ వదిలేయడం జరుగుతుంది, ఆపరేషన్ చేసి మళ్ళీ వదిలేయడం జరుగుతుంది. అలానే
ఇక్కడ ఇక్కడ పరిసర ప్రాంతాల్లో జనావాసం ఎక్కువైపోతుంది, 3 నుంచి 4 లక్షల మంది ఎక్కువ అవుతున్నారు కదా. మరి కుక్కల మీద ఎన్నిసార్లు ఎంతమందికి కమిషనర్కి ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా కూడా పట్టించుకొని పాపాన పోలేదు. తూతు మంత్రంగా ఆ రోజు 2 రోజులు 3 రోజులు తిరుగుతారు, మరుసటి రోజు మర్చిపోతారు. అదేవిధంగా ఈ యొక్క బాలుడి 10 సంవత్సరాల బాలుడు తప్పించుకున్నాడు, తొట్టిలో తప్పించుకున్నాడు కాబట్టి నయమైంది. లేకపోతే ఆ బాలుడు కూడా గాయాల పాలయ్యేవాడు. ఇక్కడ మరో వార్త, అందులోనే మరో కింది వార్త, వ్యాక్సిన్ దొరకదు, కుక్క దాడిలో గాయపడిన వెన్నెల కుక్క కాటుకు వ్యాక్సిన్ వేయించుకోవడానికి జవహర్ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళింది. అందుబాటులో వ్యాక్సిన్ లేదని నారాయణగూడకు పంపారు. అక్కడికి వెళ్తే దొరకలేదు. బాధితులను నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ మొదట డోస్ ఇంజెక్షన్ మాత్రమే వేసి మరో 2 డోసులను జవహర్ నగర్లో వేసుకోవాలని వైద్యులు సూచించారు. ఇది నగరంలోని ఆసుపత్రి పరిస్థితి చూసారా. అయితే కుక్క కాటుకి మంత్రాలు, కుషాగూడకు వెళ్తే చిన్నగా ఉన్నప్పుడు మంత్రాలు వేసేవాళ్ళు. ఒక చిన్నది ఒక బఠానీ గింజంత గోలి ఉంటుంది, చిన్నది బటన్ లాగా ఉంటుంది, దాని మంత్రం వేసి కుక్క అరిసింది కదా అని చెప్పేసి మందు వేసేవాళ్ళు. అప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే చిన్నది ఏదో పొట్లంలో పౌడర్ వేసి పంపించేవాళ్ళు. అది చాలామంది మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాకుండా వైద్యానికి సంబంధించిన కుక్క కరిచింది నన్ను మళ్ళీ ఏడంగా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, పిచ్చిలేస్తాయి అనే చందంగా చాలామంది హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వ్యాక్సిన్ లేదని వెళ్ళగొడితే నారాయణగూడకు వెళ్తే నారాయణగూడకు కూడా లేదు, మీరు ఇక్కడ ఫీవర్ ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పేసి చెప్పారట. అక్కడ 2 డోసులు వేసిన తర్వాత మిగతాది జవహర్నగర్లో వేసుకోండి, అక్కడ వ్యాక్సిన్ వచ్చేసి ఉండొచ్చు అని చెప్పారు డాక్టర్లు. ఇదేందయ్యా అని ఆలోచిస్తే ప్రభుత్వ ఆసుపత్రి గతి కూడా సేమ్ ఇలానే చందంగా మారిపోయింది. ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చాలా ఈ యొక్క మందులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాళ్ళ కొరకు ఎన్నిసార్లు నెత్తి నోరు ముత్తుకున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు మరియు ఇలాంటి వారికి కుక్కలు కరిచినా మరియు ఇతర రోగాలు వచ్చినా ఇలాంటి వాళ్ళకు మందులు లేకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఇక్కడ కూడా వెన్నెల పరిస్థితి కూడా అదే ఎదురయ్యింది. కుక్కలకు విచ్చలవిడిగా దాడి చేస్తున్న వైద్యాధికారులు అప్రమత్తం కావడం లేదనడానికి నిదర్శనం ఇదే. కుక్కలు నియంత్రణ వరకే మా బాధ్యత, అవి కరవకుండా ఏం చెయ్యాలి అని నగరపాలక సంస్థ చేతులెత్తేసింది. దీనికి తోడు కుక్క కరిస్తే వ్యాక్సిన్ అందుబాటులో లేకుండా పోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. చూసారా, కుక్కలు కరిస్తే వ్యాక్సిన్ లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారంట. మరియు ఈ యొక్క అధికారులు ఏం చేస్తున్నట్టున్నారో ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రులు ఖాళీ తూతూ మంత్రంగానే వివరించడానికి అంతర్యం ఏమిటి? ఇలాంటి వారికి కుక్కలు కరిస్తే మందులు లేకపోతే ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. ఉన్నవాడేమో పెద్ద ఆసుపత్రికి వెళ్ళి నయం చేయించుకుంటాడు, కానీ కనీసం తినడానికి తిండి లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కుక్కలు కరిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఇక్కడ చాలామంది బాధపడుతున్నారు. అదేవిధంగా ఈ వ్యాక్సిన్ లేకపోతే ఎలా? మొదటిసారే వేసే ఇమ్యూనోగ్లోబులిన్ వ్యాక్సిన్ చాలా ఆసుపత్రిలో అందుబాటులో పెట్టడం లేదు. మందు ఖరీదు ఎక్కువని కొన్ని ఆసుపత్రులకు పరిమితం చేశారు. కుక్క కాటుకు తీవ్రంగా ఉంటే ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయాలి. చాలా చోట్ల వేయకపోవడంతో బాధితులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ యొక్క మందు ఇమ్యూనోగ్లోబులిన్ అనే యొక్క మందు కుక్క కరిచిన తర్వాత వ్యాక్సిన్ వేయకపోతే పిచ్చి కుక్కలాగా మారిపోయి ర్యాబీస్ అనే రోగం రావడం చాలా మనం చూస్తున్నాం. అదేవిధంగా కుక్క కాటు తీవ్రంగా ఉంటే వ్యాక్సిన్ తప్పనిసరిగా చేయాలి. చాలా చోట్ల వేయకపోవడం బాధితులు అనారోగ్యాన్ని బారిన పడుతున్నారట. ఆరోగ్య కేంద్రంలో స్వల్ప గాయాలు మాత్రమే మందు అందుబాటులో ఉంచుకున్నారు. అంటే చిన్న గాయాలకే మందు అనేది ఉంచుకున్నారంట. మరి ఒక కుక్క కాటు పెద్ద కాటు కరిచినట్లయితే దానికి మందులు లేకుండా చిన్న ట్రీట్మెంట్ చేసి పంపించడం చాలా బాధాకరం. ఇది మనం గమనించాలి. భయం వద్దు, టీకాలు వేస్తున్నాం. వీధి కుక్కల నియంత్రణ అధికారి సందీప్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారయ్యా?
భయం వద్దట. వీధి కుక్కల నియంత్రణ అధికారి సందీప్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే టీకాలు వేస్తున్నాం, మీ భయపడకండి అని చెప్తున్నాడు. వీధి కుక్కల ప్రత్యేకంగా కూని మరియు చికిత్స చేయించుకోవడంతో పాటు ర్యాబీస్ నియంత్రణకు టీకాలను వేయిస్తున్నాం. పట్టణ ప్రజల ఆందోళన గురి కావద్దు. వీధి శునకాల సంచారం ఎక్కువగా కనిపిస్తే టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారు, దయచేసి ఈ నంబర్కి కాల్ చేయండి. అది ఏంటంటే 9969969008, ఇంకో నంబర్ 8074064746లకు సమాచారం ఇవ్వండి అని ఇక్కడ నంబర్ రాశారు. దయచేసి మీకు ఎక్కడైతే మీకు ఇలాంటి సందర్భం ఏర్పడుతుందో, ఎక్కడైతే కుక్కలు కరుస్తాయో అక్కడ అలాంటి వాళ్ళ కొరకు ఈ నంబర్ కూడా ఇచ్చారు సందీప్ గారు. దయచేసి ఈ నంబర్కి కాల్ చేయండి. ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నాం బాలాజీ నగర్ చంద్రపూర్ కాలనీ శివాలయం పరిసరాల్లో వీధి కుక్కలు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయి. అంటే చిన్నపిల్లలు ఏదైనా షాప్కి వెళ్ళి కొనుక్కుందామన్నా మన ప్యాకెట్లు పట్టుకొని వస్తూ చేతులకేంచి, చిన్నపిల్లలే కదా మమ్మల్ని ఏం చేయాలని గమనించి చేతులకేంచి గుంజుకున్న పరిస్థితి ఎదురవుతున్నాయి ఇలాంటి వీధి కుక్కల వల్ల, కొన్ని కుక్కల వల్ల. అలాంటి కొన్ని కుక్కలను గుర్తించి తీసుకువెళ్ళి దూర ప్రాంతంలో, అడవి ప్రాంతంలో వేస్తే కనీసం అక్కడైనా బతికి జీవిస్తాయి. లేనిచో ఇక్కడ గ్రామ సింహాల వలె మన వీధుల్లో తిరుగుతూ చిన్న పిల్లలే కాకుండా మొన్నటికి మొన్న ఇక్కడ మనం గుళ్ళపోచంపల్లిలో ఒక వయోవృద్ధురాలిని మొత్తం కరవడం, మొత్తం ముఖం కంటి భాగంలో చూసాం. మన ఈనాళ్ళని చదివాం ఆ వార్త. మరి ఘోరమైన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి వారికి చెక్కు పెట్టేదే లేదా అంటే చెక్కు పెట్టొచ్చు, కాకపోతే ఇలాంటి కుక్కలు పట్టే వాళ్ళని తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇప్పించి ఊరవతలో వదిలేస్తే చాలా చాలా బాగుంటుంది. రాత్రి అయితే చాలు, రాత్రి మరి కుక్కల బెడద మరి ఘోరంగా మారిపోయాయి. ఎవరైతే 2 గంటల నుంచి 12 గంటల షిఫ్ట్ చేసుకొని తిరిగి ఇంటికి వద్దామన్న టైంలో కుక్కలు అరవడంతో భయాందోళనకు సొంత ఇంటికి రావాలన్న భయం చెందుతున్న వారు చాలామంది ఉన్నారు. కాలినడకలో వచ్చే వాళ్ళకు కరిసి వెంబడించి వేటాడుతున్న కుక్కలను, ఇలాంటి కుక్కలను గమనించి ఆ కుక్కలను పట్టుకొని తీసుకెళ్ళి ఊరవతలు వేస్తే చాలా బాగుంటుందని ఇక్కడ మా ఛానల్ ద్వారా కూడా మేము తెలియపరుస్తున్నాం. రైతు వ్యూహం ఫలించింది అని ఒక వార్త చూస్తున్నాం. బెండ తోటను అడవి పందులు దెబ్బతీస్తున్నాయని ఉద్దమరి గ్రామం రైతు నాయక్ వినూత్నంగా ఆలోచించారు. తనకు ఆలోచించినట్టు చేసి ఫలితం పొందారు. పొలంలో కర్రలు పాతి ఎరువుల ఖాళీ బస్తాలను కట్టారు. రాత్రి వేళలో గాలికి శబ్దం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఖాళీ బస్తాలు చప్పుడుకు అడవి పందులు బెదిరిపోతున్నాయి. పంట తినకుండా తన వ్యూహం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ మనం ఈ వార్త చూస్తున్నాం. చిత్రంలో అతను ఖాళీ బస్తాలో కట్టగట్టి ఒక మనుషులు ఉన్న చందంగా కట్టి దానికి ఒక సౌండ్ అనేది పెట్టాడు. అడవి పందులు ఆ రాత్రిపూట రాకుండా ఈ యొక్క వాళ్ళ రైతుల పంటకు ఎటువంటి ఆస్తి నష్టం కాకుండా, పొల నష్టం కాకుండా వాళ్ళకు రైతు వినూత్నంగా ఇలా చేయడం చాలా చాలా మంచిదనిగా మూడుచింతలపల్లి షామీర్పేట్ మండలంలో మనం ఇది చూస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి ఎన్నో వినూత్నమైన ఇలాంటి ఎన్నో రైతులు ఎంతోమంది రకరకాలుగా కొంతమంది అయితే సౌండ్ స్పీకర్ పెడుతున్నారు, కొంతమంది అయితే సీసీ కెమెరాలు పెట్టి ఆ టైంలో ఒక వాచ్మ్యాన్ కూడా పెట్టడం, అక్కడ పందులు గిందులు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళగొట్టడం, అలా ఈ యొక్క రైతు బెండ తోటను ఒక గొప్ప రీతిగా ఇలా చేయడం చాలా చాలా ఆశ్చర్యకరం అని మనం కూడా చూస్తున్నాం. మంత్రి సీతాబాబు రాక రేపు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. అదేవిధంగా ఇది వదిలేస్తే ఎలా అని ఇంకో వార్త. ఫిర్జాద్గూడ శ్రీరామ్నగర్ కాలనీలో రోడ్ నంబర్ 3లో డ్రైనేజీ పైకప్పు లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. అటుగా ఎవరైనా వెళ్తే ప్రమాదం బారిన పడేలా ఉంది. మరి ఘోరంగా ఉంది చూసారా. నోరు తెరుచుకొని యొక్క బండల నీళ్ళు పోవట్లేదు అని చెప్పేసి చాలామంది ఒక బండ తీసేసినట్టే ఉంది. కాకపోతే ఆ వాటర్ అనేది వర్షపు నీళ్ళు ఉంటే వెళ్ళిపోయేది. కనీసం ఒక పైకప్పు వేస్తే అందులో ప్రమాదకరంగా ఉండకుండా ఆ వాటర్ ఏమైనా వర్షం వస్తే అలా పోయేలా ఉంది. కాకపోతే మరి భయంకరంగా ఉంది. వాళ్ళ మనుషులు పడిపోతే కొట్టుకుపోయి మూసీ నదిలో తేలేలా ఉంది. ఇది అధికారులు చూసిన వెంటనే
మీరు మూపిస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాం. కనులు పండవగా వెంకటేశ్వరుని కళ్యాణం ఒక వార్త చూస్తున్నాం. కట్ట పోచమ్మ ఆలయానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇతరులు పాల్గొన్నారు. కాలనీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కాలనీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్తున్నారు. మరియు లైవ్లో మాట్లాడుతున్నారు. అందులో ప్రతి మహిళ శక్తిమంతురాలే అని చెప్పేసి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అతిథులు అని ఇంకో వార్త చూస్తున్నాం. సగంతోనే సరిపెట్టారు. ఏందయ్యా అంటే మేడ్చల్ పట్టణంలో పాలకవర్గం పదవి కాలం ముగుస్తుందనగా డిసెంబర్ నెలలో 4 కోట్ల పలు అభివృద్ధి పనులను తీర్మానాలు చేశారు. ఆర్భటంగా పనులు ప్రారంభించారు. పనులు మొదలెట్టి మధ్యలోనే ఆపేశారు. ఈ అరకొర పనులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏ పని చేసినా కూడా అరకొర పనులే చేస్తున్నారు. మరియు 4 కోట్ల వ్యయంతో ఈ యొక్క డబ్బులు ఎక్కడ ఇచ్చినా కూడా వాళ్ళు పని కూడా నత్తనడకగా చేసి ఆ పనులనని ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మార్చి చూడండి, అన్ని సగం పనులు చేసి మొత్తం అక్కడ వెళ్ళకుండా దారి లేకుండా చేయడం చాలా చాలా బాధాకరం. ఎక్కడంటే పట్టణంలో తుమ్మ చెరువులో కోటి రూపాయలు మున్సిపల్ నిధులతో ఎగువ కాలనీలో మురుగు కలవకుండా చెరువు నుంచి వివేకానంద విగ్రహం వరకు భారీ అంతర్గత మురుగు కాలువ నిర్మాణానికి చేపట్టారు. జాతీయ రహదారి నుంచి పట్టణంలోకి వచ్చే ప్రధాన మార్గంలో ఇదే కావడంతో వాహనదారులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. రాకపోకలు పూర్తిగా నిలిపేసి పనులు చేపట్టారు. 3 నెలలు గడుస్తున్నా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. చూసారా, 3 నెలలు గడుస్తున్నా కూడా ఆ పనులు మొత్తం ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. జాతీయ రహదారికి అతి కూతవేటి దూరంలో ఉన్నా అక్కడ ఉన్న వాహనాలు ఇలానే వెళ్ళాలి కాబట్టి అక్కడ పనులు అని మొత్తం నత్తనడకగా చేసేలా ఉన్నారు. మరి కోట్ల వ్యయంతో నిధులు వచ్చినా కూడా అక్కడ ఉన్న కాంట్రాక్టరు మరి పనులు చేయకపోవడంతో చాలా చాలా బాధాకరం. మరియు అధికారులు ఏం చేస్తున్నారయ్యా, మీరు వెళ్ళి వెంటనే స్పందిస్తే ఒక అధికారు ఏదైతే ఉందో మరి ఏ సమస్యతో బాధపడుతున్నాడో మీరు వెళ్ళి తెలుసుకుంటే అతను పని శరవేగంగా చేయడం చాలా చాలా మంచిదిగా ఉంటుంది కదా. కానీ అధికారులు పట్టించుకోరు. అయిపోయింది, కాంట్రాక్టర్కి పనులు అప్పచెప్పేశాం కదా, అతను చేస్తాడు కదా అని అంటున్నారు. కాకపోతే పనులు పూర్తి చేస్తామని డీజీ విజయలక్ష్మి మేడం ఏమంటుందంటే 50 లక్షలతో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు టెండర్లు ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తయిన వెంటనే పనులు పూర్తి చేసి రహదారిని అందుబాటులోకి తెస్తామని చెప్పేసి ఆ మేడం అంటుంది. మరి అన్న విధంగా పని చేస్తుందా చేయదా మనం వేచి చూడాలి. పారిశుద్ధ కార్మికుల సేవలు ప్రశంసనీయం అని చెప్పేసి కార్మికులు సన్మానించిన భాజపా నాయకులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య సిబ్బంది ఆదివారం సత్కరించారు. పారిశుద్ధ కార్మికుల సేవలు అభినందనీయమని వారిని సత్కరించి గౌరవించడం మన బాధ్యతని భాజపా మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లిఖిత యాదవ్ అన్నారు. చిత్రంలో చూడండి, నేను న్యూస్ కూడా వచ్చింది. ఇక్కడ మహిళల దినం సందర్భంగా వాళ్ళ భాజపా నాయకులు వాళ్ళు ఇక సన్మానం చేశారు. జనావాసంలో హై టెన్షన్ అని ఇక్కడ ఎందుకు అన్నారంటే హై టెన్షన్ వల్ల ప్రజలు చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే చూద్దాం, కుషాయిగూడ చక్రీపురంలో హైటెన్షన్ లైన్లో వీధుల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. చక్రీపురం కూడలి మీదుగా సాకేత్ వరకు హైటెన్షన్ తీగలున్నాయి. ఆ తీగల కింద ఇల్లు దుకాణాలు వెలిశాయి. చక్రీపురం టీచర్స్ కాలనీ, సీతారాం నగర్ కాలనీ, మారుతి నగర్ మరియు గాంధీనగర్లకు వరకు విద్యుత్ లైన్ కింద భవనాలు నిర్మించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నా అధికారులు చూడకుండానే అనుమతి ఇచ్చారు. చూసారా, ఈ యొక్క అధికారులు అనుమతి ఇవ్వడానికి అంతర్యం ఏమిటి, ఎందుకు ఇచ్చారు, మేనేజింగ్ చేయడమేనా అని ఇక్కడ ప్రజా సంఘాలు ప్రజలు వాపోతున్నారు. అంటే ఈ యొక్క హైటెన్షన్ లైన్లు ఉన్నాక కూడా అవి ఎత్తున ఉంటాయి, కింద నుంచి భవనం లేపినా దానికి అందుబాటులో ఉండదు, కాకపోతే దూరం ఉంటుంది కాబట్టి చాలామందికి పర్మిషన్ ఇచ్చారయ్యా. రేపు పొద్దుగాల హైటెన్షన్ లైన్ తెగిపోయి కింద పడి బిల్డింగ్ల మీద పడిపోతే పరిస్థితి ఎలా? వర్షం వచ్చి హైటెన్షన్ లైన్లు తెగి బిల్డింగ్ల మీద పడితే ఆ కరెంట్ షాక్తో బిల్డింగ్ అంతా మొత్తం కరెంటుతో ఉండి చాలామంది చనిపోయే అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మనం చూస్తున్నాం కొన్ని కాలనీలో ఇక్కడ చక్రీపురం టీచర్స్ కాలనీ, సీతారాం నగర్, మారుతి నగర్, గాంధీనగర్లో కొన్ని కాలనీలో విద్యుత్ వైర్ల కింద మనం చూస్తున్నాం.
విద్యుత్ వైర్ల కింద బహుళ అంతస్తులు కట్టడం మనం చూస్తున్నాం. పర్మిషన్ లేకున్నా పర్మిషన్ ఇవ్వడానికి మీకు అధికారం ఎవరిచ్చారు? అది ఇల్లీగల్ అని తెలిసిన కూడా, అది ప్రాబ్లంతో ఉన్నా కూడా అక్కడ ప్రమాద షాక్తో విద్యుత్ తీగల కింద కరెంటు షాక్ కొట్టే అవకాశాల సూచనలు ఎన్నో ఉన్నా కూడా మీరు అలా ఇలా పర్మిషన్లు ఇచ్చారని చాలామంది బాధపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం, చూడండి ఈ యొక్క విద్యుత్ హైటెన్షన్ లైన్ కిందనే బంగ్లాలు చూడండి, ఇక్కడొక బంగ్లా, ఇక్కడొక బంగ్లా, ఇక్కడ కనీసం అక్కడి నుంచి వెళ్దామన్నా ఒక వెళ్ళలేని చోటు కూడా చాలా ఘోరంగా అతి దారుణంగా కనిపిస్తుంది. చూడండి మొత్తం వైర్లు ఎట్లా చిన్న భిన్నంగా ఒక వైర్లు మరి ఘోరంగా వర్షాకాలం వస్తే మరి ఘోరంగా అయిపోతుంది. మొత్తం వైర్లతో కరెంటు తీగలతో బిల్డింగ్లకు మరియు అందులో వైర్లు తెగిపోయి కింద పడిపోయినా కూడా షాక్ కొట్టి చాలామంది చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మరో వార్త, ఎంఆర్పిఎస్ నిరసన, 41 ఏళ్ల ఉద్యోగం 43 సేవా పథకాలు అని ఇంకో వార్త చూస్తున్నాం తుమ్కుంటలో. ఇంకో వార్త, జాతరలో అపశృతి, కోనేరులో బాలుడు మృతి అని ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. అలరించిన కూచిపూడి ప్రదర్శన అని చెప్పేసి ఇంకో వార్త, కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ అని కలెక్టర్ అంటున్నాడు. కలెక్టర్ గౌతమ్ పుట్రు ఏమంటున్నారంటే కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ అని పెడుతున్నాం అని చెప్పేసి వార్త చూస్తున్నాం. LRSకు సంబంధించిన సందేహాలు, సమస్యలను విస్తృతికి నివృత్తికి మేడ్చల్ కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ గౌతమ్ ప్రకటనలో ఆదివారం పేర్కొన్నారు. ఇక్కడ చూస్తున్నాం, ప్రజలు సౌకర్యార్థం మెరుగైన సేవలను అందించడానికి ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. లేఅవుట్లు క్రమబద్ధీకరణ పథకానికి సంబంధించిన ప్రశ్నలకు సరైన సమాచారాన్ని అందించేందుకు డెస్క్ పని చేస్తుందన్నారు. కలెక్టరేట్లో పని రోజుల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. నంబర్ వచ్చేసి 9492409781 నంబర్లతో సంప్రదించాలని కలెక్టర్ కోరారు. మీకు LRS మరి ఏమైనా కట్టుకోవాలని ఏమైనా కావాలనుకున్నా కూడా ఇంకో భూమికి సంబంధించిన ఇది ఒక హెల్ప్ డెస్క్ నంబర్ ఇచ్చారు. దయచేసి ఈ నంబర్ కాల్ చేయండి. కలెక్టర్ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ కూడా ఉందంట, కొత్తగా పెట్టడం జరిగింది. దయచేసి ఈ యొక్క కాంటాక్ట్ నంబర్ సంప్రదించండి. మా గోడు పట్టించుకోరా అని ఒక వార్త చూస్తున్నాం. ఇదేం వార్త అంటే, దమాయిగూడ వార్డ్ కీసరా కాలనీ అంబేద్కర్ నగర్ ఏర్పాటు మరి 35 ఏళ్ల క్రితం ఇల్లు 210 గజాలు, జనాభా 1740 మంది. ఇవి సమస్యలు. దమాయిగూడ మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత ఇక్కడ సమస్యలు పట్టించుకునే వారు లేకుండా పోయారు. 2 రోజులకు ఒకసారి వచ్చే ఎదురుగా మిషన్ భగీరథ నీళ్లు సరిపోవడం లేదు. 4 నెలల క్రితం ఒక్క బోర్డు చెడిపోతే ఇంతవరకు బాగా చేయలేదు. 3 రోజుల క్రితం మిగిలిన బోరు మోటారు కాలిపోయింది. మరి నీటి కష్టాలు మొదలయ్యాయి. శాఖా గ్రంథాల హైమాస్ట్ లైట్లతో పాటు విద్యుత్ దీపాలు వెలగడం లేదు. చెత్తను మరియు కమ్యూనిటీ హాల్ ఆవరణలో వేస్తున్నారు అని ఇక్కడ వార్త చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రజలు చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఏంటంటే ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ ఉన్నా కూడా 2 రోజులకు ఒకసారి వచ్చిన నల్లీలు కూడా మాకు సరిపోవడం లేదు. వీధి దీపాలు కూడా రాత్రి అయితే వేయడం లేదు. ఇక్కడ సరైన సౌకర్యం లేదు. మరి దమాయిగూడ మున్సిపాలిటీలో విలీనమైన మాకు ఎలాంటి సౌకర్యంగా లేదు, అన్ని అసౌకర్యాలే ఉన్నాయని ప్రజలు బాధపడుతున్నారు. 4 నెలలుగా మరమ్మతులు చేయని బోరు 4 నెలలు అవుతుందంటే ఇంతవరకు పట్టించుకున్న పాపాన లేదు. కంప్లైంట్లు ఇచ్చినా కూడా మరి అక్కడికి వచ్చిన అధికారులు వచ్చి చూడనట్టు వివరించడం చాలా బాధాకరం అని ప్రజలు వాపోతున్నారు. భారీగా రేషన్ బియ్యం స్వాధీనం. మరో వార్త, ఇక్కడ మనము రేషన్ బియ్యం గురించి చూస్తున్నాం. భారీగా రేషన్ బియ్యం స్వాధీనం అవుతున్నాయంట. ఔటర్ రింగ్ రోడ్లో మీదుగా సిద్దిపేటకు అక్రమంగా తరలిస్తున్న 24 టన్నుల రేషన్ బియ్యాన్ని షామీర్పేట్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఎందుకు రేషన్ బియ్యం ఇలా రేషన్ షాప్ నుంచి ప్రజలు కొనడం, ప్రజలు తీసుకున్న తర్వాత ప్రజల దగ్గరికి వేరే వాళ్ళు 12 నుంచి 14 నుంచి 15 రూపాయలకి ఎందుకు విక్రయిస్తున్నారు? ఇది ఎందుకంటే రేషన్ బియ్యాన్ని తక్కువ ధరలో కొనుక్కొని
రైస్ మిల్లో సన్నబియ్యం రైస్ మిల్లో వేస్తే సన్నబియ్యాన్ని 25 నుంచి 35 నుంచి 45 50 రూపాయలు కూడా అమ్ముకొని సొమ్ము చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ మిల్లర్లే కానీ ఇక్కడ దళారులే కానీ ఎవరైతే మామూలుగా ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క రేషన్ బియ్యము తీసుకొచ్చి తక్కువ ధరకే తీసుకొని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. 15 రూపాయలకు కొనుక్కొని 20 రూపాయలకు అమ్ముకుంటే అక్కడ దళారులు 30 రూపాయలకు రైస్ మిల్కి ఇస్తే రైస్ మిల్ వాళ్ళు 30 నుంచి 40 నుంచి 50 రూపాయలు కూడా అమ్మి విదేశాలకు కూడా పంపించే దౌర్భాగ్య పరిస్థితి మన తెలంగాణ తప్ప ఎక్కడ జరగదు. అదే చూస్తున్నాం. షామీర్పేట ఎస్ఐ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం ఆటో రింగ్ రోడ్ మీదుగా షామీర్పేట టోల్ గేట్ వద్ద నుంచి సిద్దిపేట జిల్లాకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. ఓ లారీలో బియ్యం కనిపించడంతో ప్రశ్నిస్తే సరైన సమాధానం పత్రాలు లేవని తెలిపారు. డ్రైవర్ ఎస్కే సర్దార్ 45 సంవత్సరాలు, క్లీనర్ చంద్రం 50 సంవత్సరాలు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నాం, లారీతో డ్రైవర్ క్లీనర్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. మరియు వీళ్ళు డ్రైవర్ క్లీనర్ ఏం ప్రాబ్లం లేదు, కానీ ఎవరైతే దళారులు ఉన్నారో, ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో, ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో ఇలాంటి రేషన్ బియ్యంకి తీసుకొని ఇక్కడ విక్రయించిన వాళ్ళకు చాలా ధీటుగా సమాధానమైన ప్రశ్నించి వాళ్ళని తీసుకెళ్ళి కటకాల పాలన చేస్తే ఇంకోసారి చేయకుండా పోతారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇక్కడ పెద్దవంగం అని 2 వేరొవ్వరు సంఘటనలో పోలీసు 136 క్వింటాల రేషన్ బియ్యాన్ని మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల పరిధిలో పట్టుకున్నారు. ఎస్ఐ క్రాంతి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా గుండ్లపల్లి మండలం రుద్రయ గూడెంకు చెందిన మేకల నాగయ్య, హైదరాబాద్ శివారు కొత్తపేట చెందిన ఐతే కృష్ణలు మండలంలో ఆయా గ్రామాల్లో బియ్యాన్ని సేకరించి హైదరాబాద్కు తరలించి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చూసారా, నల్గొండ జిల్లాగా మరియు గుండ్లాంపల్లి రుద్రాయం గుండెకు చెందిన మేకల నాగయ్య ఇలాంటి పనులు చేయడం చాలా బాధాకరం. మరియు మీరు అలాంటి పనులే వెన్నుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి ఆలోచిస్తే ఇలాంటి కఠిన చర్యలే మీకు దొరుకుతాయి. మీరు అనుకుంటారు మేము తీసుకెళ్తున్నాగా మమ్మల్ని ఎవరు పట్టుకోరని. మీ పక్కకున్న వాడే నీ శత్రువు అని మీరు తెలుసుకోకుండా ఇలాంటి పనులు చేసి దొరకడం చాలా ఎక్కువ మనం గమనిస్తున్నాం. ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఇదేంటంటే మోడల్ మార్కెట్లు ముందుకు రాని వ్యాపారులు ఏళ్లుగా ఖాళీగానే. ఉప్పల్ సర్కిల్లో పరిస్థితి, బీరప్పగడ్డలోని మార్కెట్ ఇది. ఇక్కడ ఏముందంటే పట్టించుకొని అధికారులు అంట. మరియు ఉప్పల్ సర్కిల్లో జిహెచ్ఎంసీ ప్రజాధనంతో నిర్మించిన మోడల్ మార్కెట్లు నిరుపయోగంగా మారాయి. ఒక్కొక్క మార్కెట్ సముదాయ నిర్మాణానికి సుమారు ₹1 కోటి పైగానే నిధులు వెచ్చించారు. నాటి జిహెచ్ఎంసీ అధికారులు వీటిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించారు. నిర్మాణంతోనే అధికారులు సరిపెట్టుకున్నారు. వ్యాపారులకు ప్రజలకు ఎవరికి ఉపయోగపడని మార్కెట్లుగా ఇవి మారాయి. సర్కిల్లోని బీరప్పగడ్డ మండే మార్కెట్, ఉప్పల్ కూరగాయల మార్కెట్, రామంతపూర్లోని వెంకటరెడ్డి నగర్లోని వీటి నిర్మాణాలు చేపట్టారు. 3 మార్కెట్లు 49 మడిగేలు ఉండగా కేవలం 2 మడిగేలను మాత్రమే అద్దెకు తీసుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఈ యొక్క మోడల్ మార్కెట్లు పెట్టి అక్కడ తూతు మంత్రంగానే వివరించడం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క మోడల్ మార్కెట్ని ఇంకా అభివృద్ధి పదంలో చేయాలంటే అంగన్వాడీలు ఎక్కడైతే ఊరూరా జరుగుతున్నాయో అవన్నీ తీసేస్తే ఒక మోడల్ మార్కెట్లు అనేది అభివృద్ధి చెంది మళ్ళీ ప్రజలు అక్కడికి వెళ్ళి కొనే పరిస్థితి ఏర్పడుతుంది. లేనిచో ఇలానే వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని కోట్లు పెట్టి వేయించినా కూడా ఒక మోడల్ మార్కెట్ దుస్థితి ఇలా అయిపోతుంది. అదే మనం చూద్దాం. ఉప్పల్ సర్కిల్లో మోడల్ మార్కెట్ పరిస్థితి. ఏరియా వెంకటరెడ్డి నగర్ మరియు మడిగేలు సంఖ్య 15. ఇక్కడ అద్దెకున్న సంఖ్యలు 0, ఖాళీగా ఉన్నవి 15. అదే ఉప్పల్ మార్కెట్లో అయితే 15, అద్దెకిచ్చినవి 0,
ఖాళీగా ఉన్నాయి 15, బీరప్పగడ్డలేమో 19 మరియు అద్దెకి ఇచ్చినవి 2, మరి ఖాళీగా ఉన్నాయి 17. చూసారా, ఇంత ఘనం ఉన్నా కూడా అక్కడ మోడల్ మార్కెట్లు ఎవరు కిరాయి తీసుకోవడం లేదు. బీరప్పగడ్డలోని మార్కెట్ ఇది అని చెప్పేసి క్లియర్గా చూపిస్తున్నారు. పట్టించుకొని అధికారులు కోట్ల ప్రజాధనంతో విలువైన స్థలంలో నిర్మించిన మోడల్ మార్కెట్ నిరుపయోగంగా మారినప్పటికీ సర్కిల్ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. అద్దెలు తగ్గించి ఇందుకు అధికారులు ప్రయత్నం చేయడం లేదు. వాటికి తాళాలు వేసి ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. కనీసం కొద్దిగా రేటు తగ్గిస్తే ఎవరైనా వచ్చి అలా ఉంటేనే కదా దానికి డిమాండ్ అనేది పెరుగుతుంది. తాళాలు వేసి ఏళ్ళ తరబడి అలా మూసి ఉంటే తుప్పు పట్టి మొత్తము చెదల పట్టి మొత్తము మన జాలీలు పట్టి మొత్తం రూమ్లన్నీ ఇక్కడ హాల్స్ అన్ని మొత్తం ఖరాబ్ కావడం మనం గమనిస్తున్నాం. కాకపోతే ఇప్పటికైనా వేలం వేసిన ఆస్తిని ముందుకు తీసుకెళ్లాగా కోరుతున్నాం. ప్రతి మహిళ శక్తిమంతురాలే అని పుస్తకాన్ని ఆవిష్కరించిన అతిథులు. ఎంఆర్పిఎస్ నిరసన. 41 ఏళ్ల ఉద్యోగం 43 సేవా పథకాలు అని చెప్పేసి వార్త చూస్తున్నాం. ఇక్కడ మనం జోనర్లో లోకల్ వార్తలు చూస్తున్నాం. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు చూస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో మహిళా దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ సింగ్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కార్మికుల జీవితాలు మారట్లేదు అన్నారు. మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని మహిళలు కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జోనర్ కార్పొరేషన్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మరియు లక్ష్మారెడ్డి ఉపాధ్యక్షురాలు వనభోజ రాజేశ్వరి, సీనియర్ నాయకురాలు భారతి, బీజేపీ నాయకులు జితేందర్ తదితరులు పాల్గొన్నారు. అయితే మహిళల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క మార్చ్ 8వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా చాలామంది ఘనంగా మహిళల దినోత్సవం చేసుకోవడం మనం చూస్తున్నాం. అందులో విధంగా ఇతను సందీప్ అనే మన సందీప్ సింగ్ అతను ఒక ఆదర్శంగా ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఈ యొక్క మన మున్సిపల్లో పనిచేసిన పారిశుద్ధ కార్మికుల పనులకు వాళ్ళు వేతనాలు ఎక్కువ జీతాలు పెంచడం లేదు. వాళ్ళ గురించి పట్టించుకున్న పాపన పోలేదని వాళ్ళకి చీరలు బట్టలు పంపించడం చూస్తున్నాం. ఇక్కడ నవ తెలంగాణలో మరో వార్త చూస్తున్నాం. మహిళలు అన్ని రంగాల్లో చైతన్యం కావాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు రెడ్డిశెట్టి రాధిక తెలిపారు. మహిళలు చదువుతో పాటు అన్ని రంగాల చైతన్యవంతులు కావాలని ఆర్యవైశ్య సంఘ నాయకురాలు రెడ్డిశెట్టి రాధిక అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆర్యవైశ్య ఫ్రెండ్స్ ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర కాలనీలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మహిళలతో కలిసి కేక్ కట్ చేసి మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజని, మమత, సంధ్య, రూప, లావణ్య, భవానీ, రమ్య, రజిత మరియు స్వరూప, రాణి, ఉష, స్వప్న, ఉమా, నాగరాణి, నీరజ, మాధవి, భారతి, సువర్ణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రెడ్డిశెట్టి రాధిక గారు కూడా ఈ యొక్క మహిళలు అన్ని రంగాల్లో చైతన్యం కావాలని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. అందులో ఆర్యవైశ్య సంఘ నాయకురాలు రెడ్డిశెట్టి రాధిక గారు ఈ యొక్క కార్యక్రమం పెట్టినందుకు చాలా చాలా అభినందనీయం. మరో వార్త చూస్తున్నాం. ఆత్మగౌరవం రాజ్యాధికారమే లక్ష్యం అని చెప్పేసి రంగుల శంకర్ నేత మహాసభకు వెళ్లిన నగర వాసులు తెలిపారు. జనాభాలో పద్మశాలిల వాటా ఐక్యత, ఆత్మగౌరవం, రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర సెక్రటరీ రంగుల శంకర్ నేత పిలుపునిచ్చారు. ఆదివారం జవహర్ పద్మశాలి సంఘం మార్కండేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి సంఘం 17న మహాసభ 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలకు భారీగా తరలి వెళ్ళారు. అయితే ఇక్కడ మనం ఇంకో వార్త చూస్తున్నాం. మన ముద్రా పేపర్లో సీనియర్ జర్నలిస్టు మన శ్రీనివాసన్న గారు రాసిన వార్త. ఇక్కడ ఏంటంటే రాత్రి 9 అయింది ఈ వార్త రావడానికి ఎవరికి తెలియదు. కాకపోతే మన శ్రీనివాస్ అన్న గారికి తెలిసిన వెంటనే ఇమీడియట్లీ ముద్రా పేపర్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అందులో వేయడం చాలా చాలా అతని పని కట్టు చూస్తే చాలా చాలా మనకి సంతోషకరం. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనే విధంగా జవహర్ నగర్లో విషాదం చేసుకుంది. ఏంటంటే క్వారీ గొంతులో పడి యువకుడు గల్లంతు. చూసారా,
జవహర్నగర్లో విషాదం చోటు చేసుకుందని ఫోటోషూట్ కోసం సరదాగా మల్కారం గుట్టకు వచ్చిన 4 యువకుల్లో ఓ యువకుడు క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన జవహర్నగర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్నగర్ కార్పొరేషన్లోని మల్కారం గుట్టలకు సమీపంలో భారీ క్వారీ గుంతలో ఉంది. కాగా సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన నితిన్ నాయకుడు 20 సంవత్సరాలు మరో 3 మిత్రులతో కలిసి సరదాగా మల్కారం గుట్టపై ఉన్న ఫోటోషూట్కి వచ్చారు. ఇక్కడ నితిన్ నాయుడు సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి జవహర్నగర్లో మల్కారం గుట్టపైన ఫోటోషూట్ తీసుకుందామని ఆనందంతో వచ్చారు. గుట్టపైన నాయుడు రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడ్డాడు. ఈత రాకపోవడంతో నితిన్ నాయుడు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వెంటనే స్నేహితులు పోలీసులు సమాచారం అందించారు. ఘటన స్థానికి చేరుకున్న మరియు జవహర్నగర్ పోలీసులు గజ ఈతగాళ్లను డిఆర్ఎఫ్ బృందాలను సాయంతో గాలింపులు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి కావడంతో మృతదేహాన్ని వెలికి తీయడానికి సాధ్యం కాలేదు. ఈ విషయమై పోలీసు వివరణ అడగ్గా ఫిర్యాదు లేదని తెలిపారు. చూసారా, మనం చూస్తున్నది ఏంటంటే మొన్నటికి మొన్న ఈ గల్లంతు జరగక ముందుకు 3 రోజుల ముందు ఇదే ఈనాడు పేపర్లో వస్తే మనం చదివి వినిపించాం. ఇది ప్రజలకు ఇలాంటి క్వారీలో గుంతలు పడి ఫోటోషూట్లు వల్ల బలి కావద్దు అని మన బలగం ఛానల్లో మనం చదివి వినిపించాం కూడా. అది అయిన తర్వాత 3-4 రోజులకే సేమ్ ఇదే దుర్ఘటన జరగడంతో చాలా బాధపడుతున్నాం. అదే ఈ బాలుడు నితిన్ నాయుడు అతను ఫోటో తీసుకుంటూ ఫోటోషూట్లో వెనకాల కాలు జారి ఆ గుంతలో పడి చనిపోవడం జరిగినది. గజ ఈతల సాయంతో డిఆర్ఎఫ్ బృందం వచ్చి గజ ఈతల సాయంతో రాత్రి కావడంతో ఇక్కడ బాలుని తీయలేని పరిస్థితి ఏర్పడింది. ఇతను సికింద్రాబాద్లో ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు. ఈ బాలుడికి ఇక్కడ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్, ఆ రీల్స్ ఈ రీల్స్ అని చెప్పి ఫోటోషూట్కి వెళ్ళి 4 యువకులు వెళ్ళి ఒక యువకుడు గల్లంతయ్యి ప్రమాదవశాత్తు గుంతలో అందులో క్వారీలో నీళ్లు నిండిపోతాయి కదా, అందులో పడి చనిపోయాడు. గుంతలుంటే కాలు దెబ్బలు తాకేటి రక్తస్రావంతో ఉంటే ఆసుపత్రి చేసి బతికించఉన్న వాళ్ళం. కానీ అతని ఈత రాకపోవడంతో ఆ బాలుడు మునిగి చనిపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఇక్కడ ఈ బాలుడు ఒక యుక్త వయసులోనే చనిపోవడానికి నిండు 100 ఏళ్ళు నిండడానికి కారణం ఎవరయ్యా అంటే ఆనందంతో ఆహ్లాదకరంగా ఈ యొక్క చెట్ల పొంటి, గుట్ల పొంటి, క్వారీల పొంటి ఫోటోషూట్లు తీయడం, స్టేటస్లో పెట్టుకోవడం, ఆనందం చేయడం చాలా బాధాకరం. ఇలాంటి వారకు ఇలా గల్లంతు కావద్దు, ఇలాంటి చర్యలు కావద్దంటే గతంలో మన పేపర్లో 3 రోజుల క్రితం మన పేపర్లో కూడా చదివినట్టు అక్కడ ఉన్న స్థానికుల పోలీసుల వివరాల ప్రకారం చుట్టూ హెచ్చరిక బోర్డులు పెట్టి అక్కడ క్వారీల దగ్గరికి ఎవరిని పోకుండా ఒక మనిషిని పెడితే చాలా బాగుంటుంది. లేదంటే చుట్టూ ఫెన్సింగ్ వేసి ఇక్కడ డేంజర్ అని హెచ్చరిక బోర్డు పెడితే ఇలాంటి ప్రమాదాలు కావని మొన్నటికి మొన్న మనం పేపర్లో కూడా చదివాం. కాకపోతే దుర్ఘటన అంతలోనే దుర్ఘటన జరిగిపోవడంతో ఇక్కడ చాలా బాధాకరంగా మనం భావిస్తున్నాం. అదేవిధంగా ఈ నితిన్ నాయుడు 20 సంవత్సరాలు మరో 3 మిత్రులతో కలిసి సరదాగా మల్కారం గుట్ట పైన ఫోటోషూట్కి వచ్చాడు. నితిన్ నాయుడు సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాల డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నారు. అంటే డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాడు అబ్బాయి. ఆదివారం కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి జవహర్నగర్ మల్కారం గుట్ట పైన ఫోటోషూట్ తీసుకుందామని వెళ్ళి కన్నుమరుగైపోయాడు. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. కన్న తల్లిదండ్రులకి కడుపు కోతని మిగిలించాడు. ఇలాంటి వారు జాగ్రత్త లేకపోతే సరదాలు నువ్వులు ఇలాంటి దారికి చేసే అవకాశాలు ఎంతైనా ఉంది.